హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iRise అకాడమీ. సో Group-4 సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే ఎగ్జామ్ డేట్స్. సో ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ ఎప్పుడుందో అనేది ఒకసారి చూద్దాం. దాంతోపాటుగా ఈ ఎగ్జామ్ సంబంధించి మన iRiseలో ఏం ఎగ్జామ్స్ పెడదాం అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో Group-4 సంబంధించిన ఎగ్జామ్ డేట్ మనకు అనేది జూలై 1 ఉందండి. ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి, 1/7/2023. సో మనకు తెలిసినట్టుగానే మనకు అంటే నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగానే పేపర్ ప్యాటర్న్ అనేది మనకు ఎలా ఉంటుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ సంబంధించి మనకు మార్నింగ్ టైంలో 10 AM to 12:30 PM, అంటే 2.5 hours మనకి ఎగ్జామ్ ఉంటుందండి. సో 2.5 hours ఎగ్జామ్లో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ కూడా 150 ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకు పేపర్ 2 ఉంటుంది. సెక్రటరియల్ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్ మనకు సేమ్ 2:30 to 5 2.5 hours టైంలో ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా 300 మార్క్స్ మీకు ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇది పేపర్ ప్యాటర్న్. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలై 1 ఇక్కడ ఎక్కడ ఇచ్చాను కానీ 1 జూలై. సో అది ఉంటుందన్నమాట ఎగ్జామ్ డేట్. ఓకే ఫైన్, ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా వేకెన్సీస్ ఆల్రెడీ రిలీజ్ చేశారు నోటిఫికేషన్లో. ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సో అవన్నీ పక్క పెడితే సరే, ఎన్ని నోటిఫికేషన్ వచ్చింది, ఎన్ని పోస్టులు అనౌన్స్ చేశారు, ఇవన్నీ పక్కన పెడితే మనకు ఉన్న ఒక పోస్ట్ అయినా సరే మనది అనుకుని ప్రిపేర్ అవుతే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో అదే లెవెల్లో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఉండి తీరాలి. అలా ఉంటేనే మనకు ఆ ఒక్క జాబ్ ఉందనుకుంటే మనకు పక్కా జాబ్ వస్తుంది. ఓకే, సో ఫైన్. మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మీకు చెప్పాను, ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సిందంటే మన ప్రిపరేషన్ని, మనం ఒక సబ్జెక్ట్ని చదవడం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని టెస్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు. అది ఎలా టెస్ట్ చేసుకోవాలంటే మేజర్గా ఉన్న ఒకటే ఒక మార్గం ఏంటంటే మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంతకంటే ముందుగా మన Group-4 సంబంధించిన మన iRise అకాడమీలో కోర్సెస్ ఉన్నాయండి. అది ఆఫ్లైన్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే. ఆఫ్లైన్లో అయితే మనకు న్యూ బ్యాచెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. Group-4 సంబంధించి మన iRise అకాడమీలో దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో మనకు న్యూ బ్యాచెస్ ఉన్నాయి. ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మనకు iRise అకాడమీ మనకు కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రొవైడ్ చేస్తాము, దానికి సంప్రదించండి, సరిపోతుంది. ఓకే, ఆన్లైన్లో కూడా మనకు రాజశేఖర్ సార్ బర్త్డే సందర్భంగా వివిధ రకాల ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ద బెస్ట్ ఆఫర్స్, ఇంతకుముందుకు ఎప్పుడు ఇవ్వని కూడా ఆఫర్స్ ఈసారి రాజశేఖర్ సార్ బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో కావాలంటే మీరు కేవలం 750 రూపీస్కే 3 months వ్యాలిటీ అండ్ 1 yearకి అయితే 6 monthsకి అయితే 1249. మీకు ఇలా తక్కువ ప్రైసెస్కి మీకు ఆన్లైన్ కోర్స్ కూడా మన iRise ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మీకు బెస్ట్ కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది. అది తక్కువ ప్రైసెస్కి. అది ఆన్లైన్ కావాలన్న వాళ్ళు మన iRise ఆన్లైన్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసి తీసుకోవచ్చు. అయితే ఓకే, సో మనం కోచింగ్ క్లాసెస్ వింటాం, కోచింగ్ తీసుకుంటాం, దట్స్ ఓకే ఫైన్. దీనితో పాటుగా మనం మేజర్గా చేయాల్సిన ఇంకో థింగ్ చెప్పింది ఏంటంటే మాక్ టెస్ట్ల గురించి. సో మాక్ టెస్ట్ అనేవి మీరు ఫస్ట్ నుంచే రాయడం చాలా అలవాటు చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, కొంతమంది ఆల్రెడీ ఎప్పుడో ప్రిపరేషన్ అయిపోయి ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా చేయాల్సిందే, వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే చేయాల్సిందంటే మాక్ టెస్ట్లు ఎక్కువ రాయడం. ఓకే, ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళైతే ఇంకా మాక్ టెస్ట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మాక్ టెస్ట్లు ఎన్ని వీలైనా ఎక్కువ మాక్ టెస్ట్లు రాయడం వల్ల మీకు అంత ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ మాక్ టెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అయితే బేసిక్ ఏంటంటే మన మాక్ టెస్ట్లు ఏంటంటే పేపర్ 1 పేపర్ 2 అన్నిటికీ కలిపి మనం మాక్ టెస్ట్లు పెడతాము. సో దేనికి ఎలా ఉంటుందని కూడా మీకు ఒకసారి చెప్తాను నేను. ఓకే, సో ఎన్ని మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తామని కూడా చెప్తాను మీకు. ఓకే, అయితే మనకు ఓవరాల్గా ఇక్కడ నార్మల్గా మీకు మాక్ టెస్ట్లకు సంబంధించి మీకు ఓవరాల్ ఎన్ని మాక్ టెస్ట్లు ఉంటాయంటే మాక్ టెస్ట్ షెడ్యూల్తో సహా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. సో మీకు Group-4 సంబంధించిన పేపర్ 1 and 2 రెండింటికి కలిపి మాక్ టెస్ట్లు ఉంటాయి. లేదంటే మీకు ఓన్లీ పేపర్ 2 కూడా సపరేట్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఒక మాక్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ షెడ్యూల్ ఇచ్చేసామండి కంప్లీట్గా మేము. ఓకే, మొత్తం ఓవరాల్గా ఎన్ని మాక్ టెస్ట్లు ఉంటాయి. Group-4 సంబంధించి మొత్తం ఓవరాల్గా మేము 50 మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తామండి. ఈ 50 మాక్ టెస్ట్ ఎలా ఉంటాయంటే మీకు సో 10 to 1 2 to 5, అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చినట్లయితే ఎగ్జామ్కి ముందు సేమ్ అదే టైమింగ్లో మీకు ఎగ్జామ్ ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ మెన్షన్ చేశారో అదే టైమింగ్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే, ఇలా టైమింగ్స్ ఉంటాయి. 2 shiftsలో ఉంటుంది. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. పేపర్ 1 జనరల్ స్టడీస్ మార్నింగ్, పేపర్ 2 మనకు సెక్రటరీ ఎబిలిటీస్ ఆఫ్టర్నూన్ ఉంటుందన్నమాట. ఈ 2 సెషన్స్లో మీకు ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది, Group-4 ఎగ్జామ్స్. అయితే ఇక్కడ మీకు మాక్ టెస్ట్ 1 2 3 4 అంటే ఇందులో
పేపర్ 1 and 2 1 డే ఉంటుంది కాబట్టి మీకు 25 డేస్ మెన్షన్ చేస్తాం. ఓవరాల్గా మనం కండక్ట్ చేసి ఏంటంటే 50 మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాం. 50 మాక్ టెస్టులు ఉంటాయండి. ఈ 50 మాక్ టెస్ట్ అంటే మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెకండ్ డయాబెటీస్ పేపర్ ఉంటుంది. అలా 2 మాక్ టెస్టులు ఉంటాయి మీకు ఈ 25 డేస్లలో. లేదు మేము ఓన్లీ పేపర్ 1 రాసుకుంటాం, లేదు ఓన్లీ పేపర్ 2 రాసుకుంటాం అంటే అలా కూడా రాసుకోవచ్చు, దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. అయితే ఓకే, దీనికి సంబంధించిన అయితే ఇంకో మేజర్ ఏంటంటే iRise అకాడమీలో మేజర్ మేము ఫాలో ఏంటంటే సేమ్ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు జనరల్ స్టడీస్కి పేపర్ 1కి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి, పేపర్ 2కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అదేంటంటే మీకు పేపర్ 2కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు మన iRise మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. iRise అకాడమీ కాకుండా iRise మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు క్వాలిటీ మాక్ టెస్ట్తో పాటు దానికి సంబంధించిన మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సేమ్ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మీకు. సో దాంతో పాటు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేశాక మన iRise అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు రిజల్ట్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అదే రోజు మ్యాక్సిమం మీకు రిజల్ట్ కూడా షేర్ చేస్తాము. ఈ రిజల్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ ఫీల్ అవుతాం. వీలైతే మేము స్టేట్ వైడ్ రిజల్ట్స్ వివిధ డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ గ్రూప్ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి స్టేట్ వైడ్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు ఏంటంటే ఒక కాంపిటీషన్ ఫీల్ అవుతుంది. స్టేట్ మొత్తంలో మనం ఎక్కడ ఉంటాం, మన స్థాయి ఎక్కడ ఉంటుందని కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. దీని ద్వారా మీరు ర్యాంక్ చూసుకొని ఎగ్జామ్ బై ఎగ్జామ్ మీరు ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇలాంటి కాంపిటీషన్ కూడా మీరు ఫీల్ అయినప్పుడు ఏంటంటే మీరు ఇంకా ప్రిపరేషన్ని మీరు బెస్ట్గా కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ మాక్ టెస్టులు రాయడం వల్ల ఏంటంటే మీకు ఎగ్జామ్ బై ఎగ్జామ్ అంటే మీ స్కోర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు ఇంప్రూవ్ అవుతుందంటే ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే మీరు మాక్ టెస్టులని రాయడంతో పాటు వాటిని ఎనాలిసిస్ చేసుకోవాలి. రాసిన ప్రతి ఎగ్జామ్లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మార్క్స్ వస్తే నేను చదివిన సబ్జెక్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేశానా లేదా, ఇంకేమైనా స్కిప్ అయితే ఎందుకు స్కిప్ అయ్యాయి, పేపర్లో ఏమైనా డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయా, ఒక కొత్త రకం క్వశ్చన్ వచ్చిందా, నేను చదివిన దాంట్లో ఇది కవర్ కాలేదా, ఓకే నేను ఇంకెక్కువ చదవాలి. సో ఇలాంటి చాలా రకాల క్వశ్చన్స్ అనేది మీకు క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి ఎప్పుడు దొరుకుతాయంటే మీకు మాక్ టెస్ట్ అనేది ఎక్కువ రాసినప్పుడు. అందుకే మాక్ టెస్ట్లు ఎక్కువ రాయండి, మీకు వచ్చే వివిధ రకాల క్వశ్చన్స్కి మీ అంతటా మీకే ఆన్సర్స్ అనేది తెలుస్తుంది. సో ఎప్పుడు పేపర్ ఎనాలిసిస్ చేసుకున్నాడు మాక్ టెస్ట్ రాయడంతో పాటు రాసిన ప్రతి ఒక్క టెస్ట్ కూడా మీరు ఎనాలిసిస్ చేసుకోండి, సరిపోతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్ బై ఎగ్జామ్ అనేది స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మీకు దీనికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కానీ అండ్ ఎక్కడ మేము ఫీజు పే చేయాలని కూడా మీకు చెప్తాం. సో మీకు ఈ పేపర్ 1 పేపర్ 2 సంబంధించి 50 మాక్ టెస్టులకు గాను 50 మాక్ టెస్టులు ఉంటాయి. ఈ 50 మాక్ టెస్టులకు గాను మీరు పే చేయాల్సింది ఎక్కడ అంటే డైరెక్ట్ మన iRise ఆన్లైన్ క్లాస్ యాప్లోనే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పే చేశాక మీరు ఏదైతే iRise ఆన్లైన్ క్లాస్ యాప్లో ఎలా ఉంటుందో ఫస్ట్ ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదో iRise ఆన్లైన్ క్లాస్ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఏంటంటే ది గ్రూప్ 4 సంబంధించి పేపర్ 1 పేపర్ 2 సంబంధించి మీకు ప్రైస్ వచ్చేసి 2499 ఉంటుందండి. ఈ 2499 ప్రైస్ మీకు ఏంటంటే సో 2499 ఉంటుంది. సో 2499 రూపీస్కి మీకు ఈ 50 మాక్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మీకు కావాలనుకుంటే ఇండివిజువల్ కావాలంటే అది 25 మాక్ టెస్ట్లు ఉంటాయి. ఎందుకంటే 250లో 25 మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ 25 మీకు పేపర్ సెక్రటరీ ఎబిలిటీస్ ఉంటుందన్నమాట. సో ఈ 2 పేపర్స్ మీకు ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. దానికి ప్రైస్ వచ్చేసి మీకు 1499 ఉంటుందండి. సో ఓకే 1499 ఉంటుంది ప్రైస్ మీకు. ఈ 1499కి మీకు పేపర్ 2 సెక్రటరీ ఎబిలిటీస్ కావాలంటే సెపరేట్ తీసేసుకోవచ్చు, లేదు జనరల్ స్టడీస్ సెపరేట్ కావాలంటే అదైనా తీసుకోవచ్చు. 1499 ఉంటుంది, 25 మాక్ టెస్ట్లు ఉంటాయి. సో మీకు చెప్పినట్టుగా మీకు ఇక్కడ ఏంటంటే ఎక్కడ పే చేసుకోవాలంటే iRise ఆన్లైన్ క్లాస్ యాప్లో మీరు గ్రూప్ 4 అని మీకు గ్రూప్ 4 ఆఫ్లైన్ మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ బాక్స్ ఉంటుంది అక్కడ స్టోర్లో. ఆ స్టోర్లో మీరు సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసిన గ్రూప్ 4 అని కొట్టినట్లయితే మీకు ఆఫ్లైన్ మాక్ టెస్ట్ డిస్ప్లే అవుతాయి. సో మీకు ఇక్కడ 2499 ఉంది అండి, ఈ 2499 పే చేసుకోండి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చాం కానీ ఆ షెడ్యూల్ ప్రకారం మీకు జరుగుతాయి. సో ఇది 2499 ఓన్లీ పేపర్ 1 and 2 రెండు పేపర్స్ అయితే. ఓన్లీ పేపర్ 2 అయితే పేపర్ 2 కానీ పేపర్ 1 దేనికైనా సార్ మీకు 1499 ఉంటుంది. సో ఈ 1499 పే చేసినట్టయితే మీకు 25 మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. ఎప్పుడు ఉంటుందంటే ఎవ్రీ ఫ్రైడే ఎగ్జామ్ ఉంటుందండి మీకు. ఇది ఎవ్రీ ఫ్రైడే ఎగ్జామ్ ఉంటుంది. మీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ సెంటర్ ఉంటుంది కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఒకసారి మీకు గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉంటుందో మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఈ యాప్లో కూడా మీకు గ్రూప్ ఉంటుంది సెపరేట్గా, ఆ గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ముందు రోజు చూసినట్లయితే మీకు ఎగ్జామ్ సెంటర్ కూడా తెలుస్తుంది. ఆ సెంటర్ చూసుకొని మీరు మన ఇన్స్టిట్యూట్లో 3 ప్రెమిసెస్ ఉంటాయండి, ఆ ప్రెమిసెస్ ఎక్కడ ఉంటుందో మీకు చెప్తాము. ఆ ప్రెమిసెస్ చూసుకొని మీరు వచ్చినట్లయితే సరిపోతుంది. అయితే ఈ ఫీజు పే చేశాక మీకు ఐడి కార్డ్ ఇస్తారు. ఐడి కార్డ్ ఎలా ఇస్తారంటే
మీరు యాప్లోనే డైరెక్ట్గా పే చేసుకోవాల్సి ఉంది. ఎలాంటి బార్గెన్స్ కానీ ఎలాంటి డిస్కషన్ కానీ ఉండదు. ఫీజు డిస్కషన్ డైరెక్ట్ మీరు యాప్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా ఫీజు పే చేసుకోవడమే. ఓకే, ఎందుకంటే క్వాలిటీ మార్క్ టెస్ట్లు ఉంటాయి, 50 మార్క్ టెస్ట్లు ఉంటాయి, 2500 రూపీస్ ఉంది. ఈ టెస్ట్ జస్ట్ 50 రూపీస్ మాత్రం ఉంటుంది. సో అంతకంటే తక్కువ పెట్టినా సరే మాకు కూడా వర్కౌట్ కాదు, ఎందుకంటే జిరాక్స్ కాస్ట్ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు పేపర్ తయారు చేయాలి, మీకు ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఇంత మంచి మార్క్ టెస్ట్లు మీకు ఇస్తున్నప్పుడు డెఫినెట్గా సో మినిమం ప్రైస్ అని ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్ పెట్టడం జరుగుతుంది. అయితే మీకు యాప్లో పే చేశాక మీకు రిసిట్ వస్తుంది, ఆన్లైన్ రిసిట్ వస్తుంది. మీకు చాట్ బాక్స్ అని ఉంటుంది యాప్లో, ఆ చాట్ బాక్స్లో మీకు రిసిట్ ఉంటుంది అన్నమాట. సో ఆ రిసిట్ తీసుకొని అండ్ మీ రిసిట్ ఆధార్ కార్డు తీసుకొని వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఐడి కార్డు ఇస్తారు. ఆ ఐడి కార్డు ఇచ్చాక మీకు ఐడి కార్డు చూసుకొని మీకు ఎగ్జామ్ రాసే ముందు ఐడి కార్డు చూపిస్తే ఎలో చేస్తారు. ఓన్లీ రిసిట్ కాదండి, రిసిట్తో పాటుగా మీరు రిసిట్ ఆధార్ కార్డు మీరు సబ్మిట్ చేసినట్లయితే ఇన్స్టిట్యూట్లో మీకు ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు తీసుకున్నాకనే మీకు ఐడి కార్డు ఉంటేనే ఎగ్జామ్కి ఎలో చేస్తారు. జస్ట్ మీరు బిఫోర్ 1 డే వచ్చి మీరు ఆ రిసిట్ సబ్మిట్ చేసి మీరు ఐడి కార్డ్ తీసుకోవచ్చు. ఓకే అండి, సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో మాక్ టెస్టులు రాయండి, వీరండి మాక్ టెస్ట్ ఎక్కువ రాయడం మీకు స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, డెఫినెట్లీ మీకు జాబ్ వచ్చి తీరుతుంది. సో మాక్ టెస్ట్ ఎక్కువ రాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.